హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో అయితే అప్పు కళ్యాణ్ అయితే ఇంట్లో వాళ్ళకి గుడికి వెళ్తున్నాం అని చెప్పేసి చెప్పగానే ఇక అప్పుడే ధాన్యలక్ష్మి అయితే బ్యాగులో ఏముంది అని చెప్పేసి కళ్యాణ్ అయితే అడుగుతుందనమాట. ఇక కళ్యాణ్ అయితే కాసేపు తడబడి అందులో లిరిక్స్ పేపర్ ఉన్నాయి, దేవుడు ముందు పెట్టి సాంగ్స్ రాద్దామని తీసుకెళ్తున్నా అని చెప్పేసి చెప్తాడు. ఇక ధాన్యలక్ష్మికి అయితే బాగా డౌట్ వస్తుంది అనమాట. అంత ఎత్తుగా ఉంది, పేపర్స్ అంత ఎత్తుగా ఉంటాయా, ఇటు తీసుకురా చూస్తానని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటుందన్నమాట. ఇక అప్పుడే ప్రకాశం అయితే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, సమర్పించడానికి పట్టు వస్త్రాలు తీసుకువెళ్తున్నారేమో, అది కూడా అడగాల అని చెప్పేసి అంటాడనమాట. ఇక అలా ప్రకాశం కాపాడటంతో ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరైతే వెళ్ళిపోతారనమాట. ఇక తర్వాత సీన్లో ఆఫీస్కి రాజు కావ్య అయితే వెళ్తారనమాట. మేనేజర్ సతీష్ రిజైన్ చేశాడని చెప్పేసి, రాహుల్ కంపెనీలోకి వెళ్ళిపోయాడని చెప్పేసి ఇన్ఫామ్ కూడా చేయలేదని శృతి అయితే చెప్తుంది. ఇక రాజు కావ్య ఇద్దరు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న సతీష్ లాంటి మేనేజర్ రాహుల్ దగ్గర ఉండడమే కరెక్ట్, రాహుల్కి ఉపయోగపడతాడని చెప్పేసి రాజు అయితే మేనేజర్ పోస్ట్కి ఇంటర్వ్యూస్ పెట్టు, నేను ఇంటర్వ్యూస్ చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇక సతీష్ కాస్త భయపడుతూ ఉంటాడనమాట. నేను చెప్పినట్లు చేస్తే సింగిల్ పేమెంట్లో నీ జీవితాన్ని మార్చేస్తా, డబ్బునుడు ఎథిక్స్ పట్టించుకోవద్దని చెప్పేసి రాహుల్ అయితే చెప్తాడు. ఇక సరే అని చెప్పేసి మేనేజర్ కూడా సతీష్ ఓకే అంటాడనమాట. ఇక రాజ్ డీల్ చేసిన పాత క్లయింట్స్ అందరినీ పిలువు, ఒకరికి ఒకరు వస్తున్నట్టు తెలియకుండా పిలువు, రాజ్కి ఏం చెప్పాలనేది నా హెడేక్ అని రాహుల్ అయితే అంటాడు. సరే అని చెప్పేసి ఇక సతీష్ అయితే అంటాడనమాట. ఇక స్వరాజ్ సామ్రాజ్యంలో మొదటి ఇటుక కూల్చబోతున్నానని చెప్పేసి రాహుల్ అయితే విరగబడి నవ్వుతూ ఉంటాడనమాట. ఇక పోలీస్ స్టేషన్లో పాప మిస్సింగ్ ఫైల్ గురించి వెతుకుతూ ఉంటుంది. అప్పు పాప కనిపించకుండా పోయి సంవత్సరం అవుతుంది, 3 రోజులకే డ్రైనేజీలో శవమై దొరికింది, ఆ పాప మా పాపేనని వాళ్ళ నాన్న అశోక్ చెప్పాడని కానిస్టేబుల్ అయితే చెప్తాడనమాట. కానీ వాళ్ళమ్మ రేణుక మాత్రం కాదని చెప్తుందనమాట. అన్ని వస్తువులు మ్యాచ్ అయ్యాయి, డిఎన్ఏ కూడా మ్యాచ్ అయిందని చెప్పేసి కానిస్టేబుల్ అయితే చెప్తాడు. ఇక సరే రేణుక ఇంటికి వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉండగానే ఇక సిఐ కనిపించి డ్యూటీలో జాయిన్ అవ్వడం ఏంటి అని చెప్పేసి అప్పునైతే అడుగుతాడనమాట. మీరే అన్నారుగా సార్ ఇన్వెస్టిగేషన్ చేయమని, నేను అది సీరియస్గా తీసుకున్నానని చెప్పేసి ఇక అప్పు అయితే వెళ్ళిపోతుంది. ఇక తర్వాత సీన్లో మళ్ళీ రాజ్ కావ్య వాళ్ళని అయితే చూపిస్తారన్నమాట. అన్ని అకౌంట్స్ సరిగ్గానే ఉన్నాయి, కానీ టర్న్ ఓవర్ ఎందుకు తగ్గుతుందో అర్థం కావట్లేదని చెప్పేసి ఇక రాజ్ కావ్య ఇద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సంక్రాంతి తర్వాత చాలా పండుగలు వచ్చాయి, కానీ కొత్త డిజైన్స్ తయారు చేయలేదు, మనకి కొత్త క్లయింట్స్ రావట్లేదని చెప్పేసి రాజు అయితే అంటాడు. న్యూ ఇయర్కి అన్ని కొత్త డిజైన్స్ వెంటనే చేయించాలని చెప్పేసి రాజు అయితే చెప్తాడనమాట. పాతవి కరిగించి మళ్ళీ కొత్తవి చేయించాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి కావ్య అయితే అనగానే లేబర్ ఖర్చు భరిద్దాం, కానీ తప్పదు కదా, పోటీ తట్టుకోవాలంటే ఇలా చేయాల్సిందే అని చెప్పేసి రాజు అయితే అంటాడు. ఇక తర్వాత మళ్ళీ అప్పునైతే చూపిస్తారనమాట. ఇక రేణుక ఇంటికి అప్పు అయితే వెళ్తుంది. పాప గురించి అడిగి రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఆ శవం మీ పాపది కాదని ఎలా చెప్తున్నారు అని చెప్పేసి అడగగానే ఇక ఆవిడైతే మేడం నా కూతురు నాకు తెలీదా అని చెప్పేసి ఆవిడైతే అంటుందన్నమాట. ఇక రేణుక వాళ్ళ భర్త గురించి అడిగితే ఊరెళ్ళాడు, రేపు వస్తాడని చెప్పేసి ఇక ఆవిడైతే చెప్తుంది. ఇక కానిస్టేబుల్స్ అయితే వచ్చి పాప చనిపోయిందని చెప్తున్నారని చెప్పేసి చెప్తారనమాట. రిపోర్ట్స్లో విన్నదే చెప్తున్నారు, ఇంకాస్త డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి అప్పు అయితే అంటుంది. ఇక అప్పు అయితే మిస్ అయిన 3 రోజులకు పాప శవం దొరికింది, ఆ 3 రోజులు పాప ఎక్కడుంది, ఆ శవం పాపది కాకపోతే వేరే వాళ్ళది, అది ఎవరు అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత సీన్లో దుగ్గిరాలు ఇంట్లో వాళ్ళందరూ అయితే భోజనం చేస్తూ ఉండగానే ఇక రాహుల్ అయితే అంతా ఓకేనా అని చెప్పేసి రాజు అయితే అడుగుతాడు. అంతా ఓకే, కానీ మీ మేనేజర్ నా కంపెనీలోకి వచ్చి పనిచేస్తానన్నాడు, సీనియర్ కదా అని నేను పెట్టుకున్నానని చెప్పేసి అబద్ధం అయితే చెప్తాడనమాట. ఇక తర్వాత గుడిలో కావ్య అయితే స్పృహ తప్పి పడిపోతుంది. తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.